ఎక్కడున్నా కూడా చెల్లి ముందు వాలిపోతారా రాఖీ కట్టించుకోవడానికి? తనే వస్తుంది యూజువల్గా ఆల్ దీస్ ఇయర్స్. ఇది టూ మచ్ అంటే అలా పాపం చిన్న చెల్లి, మీరు ఎక్కడున్నా వెతుక్కుంటూ రావాలా? మామూలుగా అయితే రావాలి, బట్ అనుకోకుండా మా చిన్నప్పటి నుంచి అలానే జరిగింది. తను ఎక్కడున్నా తనే వచ్చేది. అంటే నేను ఎక్స్పెక్ట్ కూడా చేసేవాడిని కాదు వాళ్ళు రాఖీ అని. సో తనే ఆ రోజు పొద్దున్న వచ్చి రాఖీ కట్టి. అసలు ఆ రోజు రాఖీ పండుగ అనేది మీకు అది కూడా గుర్తుండేది కాదు, అదే చెప్తున్నాను నేను. మరి గిఫ్ట్ సంగతి ఏంటి? రాఖీ కడితే గిఫ్ట్ మటుకు ఇచ్చేవాడిని. నా దగ్గర అన్ని అప్పటికప్పుడు వెళ్ళి బీరువాలో ఎంత ఉంటే అంత పోగేసి తీసుకొచ్చి ఇచ్చేవాడిని. ఎంత ఉంటే అంత. ఎలా ఉంటారు అన్నయ్య మీతో? నాకు యాక్చువల్లీ తనే నా ఫాదర్ లాగా పెంచారండి. 3 years ఏజ్ గ్యాప్ ఉన్న ఇద్దరికి. తనతోనే ఎక్కువ అన్ని షేర్ చేసుకునేదాన్ని. తనే అన్ని ఓవర్సీ చేసేవాడు. చాలా ఓవర్ ప్రొటెక్టివ్గా ఉండేవాడు చిన్నప్పుడు. ఎలా ఉండాలి, ఎవరితో మాట్లాడాలి, ఏం చదవాలి అన్ని చాలా చాలా ఉండేవి. సో రాఖీ కూడా యాక్చువల్లీ తను US లో చదువుతున్నప్పుడు హాస్టల్లో ఉన్నప్పుడు అంతా నేనే వెళ్ళి రాఖీ కట్టొచ్చేదాన్ని. అని తను అన్నట్టు ఏది ఉంటే అది, అసలు ఏది లిటరల్గా తన దగ్గర 100 ఉన్నా 1000 ఉన్నా మొత్తం నాకు ఇచ్చేసేవాడు. ఏది కౌంట్ కూడా చేయకుండా తీసి ఇచ్చేసేవాడు. ఎక్స్ట్రీమ్లీ క్లోజ్. ఇద్దరం చాలా మంది ట్విన్సా అని అడుగుతారు, అంత క్లోజ్గా తిరుగుతుంటాం. నేను కూడా అదే అడగబోతున్నా, ట్విన్సా అని. కానీ చెప్పేసరిగా 3 years ఏజ్ గ్యాప్ ఉందని. కానీ చాలా పెద్ద కాంప్లిమెంట్ ఇచ్చారు మీకు, ఒక ఫాదర్ లాగా పెంచారు అని చెప్పి. నేనే అలానే